అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? ఇందాక మన శ్రీకాంత్ రెడ్డి అన్నాడు జోష్ లేదని. జోష్ నింపుదామా? గట్టిగా నింపుదామా? అందరికి నమస్కారం. మీ అందరికి తెలుసు, ఊరు ఊరు తిరిగినా, గ్రామ గ్రామం తిరిగినా, వార్డులన్నీ తిరిగినా, ఇంటింటికి తిరిగినా, గడప గడప టచ్ చేసి అవునా కదా? ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి ఓట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఏమమ్మా, ఏం సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా నేను నీకు సహాయపడచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగా. ఎక్కడ పోయినా ఒకటే చెప్పారు. ముఖ్యంగా మన వార్డులలో ఇక్కడ ఎస్పెషల్లీ యాడికి టౌన్లో ఏమన్నారు? నీటి సమస్య, నీటి సమస్య, నీటి సమస్య, నీటి సమస్య. అవునా కదా? నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, గుర్తుందా? ఆ కాలంలో ఎక్కడెక్కడో పోరాడి, ఎవరెవరితోనో పోరాడి నిధులు కేటాయించుకొని ఖచ్చితంగా గండికోట నుంచి యాడికి వరకు పైప్ లైన్ వేసుకొని వచ్చామా లేదా? మరి ఈరోజు ఏమైంది? ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, వైకాపా ప్రభుత్వం, ఎవరైతే ఇప్పుడున్నారో శాసనసభ్యులుగా, నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేకుండా మనకి నీళ్లు రాకోకుండా కుళ్ళు నీళ్ళు వచ్చుకుంటా, జబ్బులు వచ్చే నీళ్ళు వచ్చుకుంటా ఉన్నాయి. ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుస్తున్నా, రేపు పొద్దున కానీ మన ప్రభుత్వం వస్తానే మీరు ఖచ్చితంగా నన్ను పంపిపోతున్నారు, ఖచ్చితంగా నన్ను ఎమ్మెల్యే చేయబోతున్నారు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. రేపు కానీ మనం ప్రేమించే ప్రభుత్వం, మనం నమ్ముకున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో అది రాగానే వెంటనే ఖచ్చితంగా నీటిపైన దృష్టి పెట్టి యాడికి మీరు ఎప్పటికీ నీళ్లు నీళ్లు అని అడగకుండా నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. చాలా మంది వస్తారు, ఇల్లు తిరుగుతారు, మైక్ పట్టుకుంటారు, పకటి వేషాలు వేసుకొని వస్తారు. ఏమంటారు? జేసీ జేసీ జేసీ, తిట్టి 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 తిట్టి, తిడితే తిట్టుకొని ఎంతసేపు అయినా తిట్టుకొని అక్షంతులుగా తీసుకుందాము. నేను ఒకటే చెప్తా, మన చేయని అభివృద్ధా, మనం చూడని అభివృద్ధా? మీరు నడిచే రోడ్లు వేసిండేది మనం కాదా వేసిండేది? మీ పిల్లలు బడులకు పోతున్నారు, ఎవరైనా కట్టించినది బడులు? మనం కాదా కట్టించినది బడులు? మీరు తాగుతారు నీళ్ళ పైప్ లైన్ ఎవరు వేయించినది? మనం కాదా వేయించినది? మీ సాగునీరు వస్తుందా లేదా? వచ్చినంత వరకు తవ్వినది కాలువలు ఎవరు? మనమా వాళ్ళ? ఏమైనా అనుకొని పట్టించుకోవద్దండి, ఎవరితో వాగ్దానాలు పెట్టుకోవద్దండి, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దండి. రేపు ఉంది 5వ తేదీ, జూన్ 5వ తేదీ. ఖచ్చితంగా మీరందరూ ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను పర్యటన చేసేటప్పుడు ముఖ్యంగా ఈ ఊరిలో, యాడికి గ్రామంలో, యాడికి టౌన్లో చాలా మంది అడిగారు నన్ను, ఏమన్నా ఇంతమంది యూత్ ఉంది, ఒక జూనియర్ కళాశాల కట్టించలేరా అని అడిగారు. నేను ఈరోజు చెప్తున్నా, అప్పుడు మన ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో 2014 నుంచి 19 వరకు, ఎప్పుడైతే మా దివాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండను, ఎప్పుడైతే మా నాన్నగారు చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండను, శాంక్షన్ చేయించుకొని వచ్చాం. కానీ మన దురదృష్టం మన ప్రభుత్వం లేకపోయింది. ఖచ్చితంగా ఈసారి కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా దానిపైన దృష్టి సాగించి మీకు ఒక జూనియర్ కళాశాల వచ్చేదిగా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా నా మిత్రులు, నా సోదరులు, నా చేతేతర ఆత్మీయులు, మీ గురించే వస్తా తెస్తా. ఖచ్చితంగా ధర్మవరం తీటు కొట్టే విధంగా ఏ విధంగా అయితే మనం అభివృద్ధి చెందుతుందో, ఏ విధంగా మనకు మేలు జరుగుతుందో, ఖచ్చితంగా చేనేత కార్మికులకి ప్రతి ఒక్కరికి అండగా సాయంగా ప్రతి విధంగా ఏ విధంగా అయితే 14 నుంచి 19 వరకు మనకు సాయం జరిగిందో ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ చేస్తున్నాను. నేను మీకు గుర్తుందా, ఒక చిన్న అపోహ ఉంది చేనేత మిత్రుల దగ్గర నుంచి, ఏమన్నా 24,000 మాకు వస్తుందా లేదని. ఎవరయ్యా ఇచ్చేది? అది మొదలు పెట్టిండేదే తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కదా? 2,000గా విత్తలు ఊరుతుందా? నెల ఇచ్చామా లేదా? ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఇచ్చామో ఖచ్చితంగా ప్రతి చేనేత కార్మికులు చెప్తున్నా ఈరోజు, ఖచ్చితంగా మీ 24,000 విడతగా అయినా కానీ మొత్తం ఒక విధంగా కానీ ఖచ్చితంగా మీకు వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఖచ్చితంగా రేపు కానీ మన ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా యాడి కాలువకి నీళ్ళు తెప్పించే బాధ్యత నాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా చెప్పాలా అభివృద్ధి గురించి? మనం చేసేదే అభివృద్ధి, చేసి అంటేనే అభివృద్ధి, అవునా కదా? ఖచ్చితంగా
ఖచ్చితంగా మీ ఆశీస్సులతో రేపు కానీ ఖచ్చితంగా మీ ఆశీస్సులతో ఏ విధంగా అయితే నాకు రాజకీయ స్ఫూర్తి మా పెదనాన్నగారు అయితేనే మీ నాన్నగారు అదే విధంగా వాళ్ళకంటే 10 రెట్లు మీకోసం కష్టాల్లో సుఖాల్లో నష్టాల్లో ప్రతి ఒక్క దాంట్లో అడుగడుగునా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు. అన్నా మనకి మనం కోరుకుంటా పోతే బాగుండదు. నీకు తెలియదు అభివృద్ధి మనం చేసింది నేను చెప్పుకోవాలా? ముఖ్యంగా ఇందాకని మా నాయుడు అన్నాడు, చూడండి అయ్యా కాంప్లెక్స్ ఎవరయ్యా కట్టించినది? అది ఎవరయ్యా? పంచాయతీ కోసము కట్టిస్తే రూపాయితో చిన్న బల్బు పోతే చేపించుకోవచ్చు, చిన్న పైప్ లైన్ పోతే చేపించుకోవచ్చు. దానికోసం పంచాయతీకి రూపాయి మిగిలించుకొని ఏదో ఒక విధంగా మన సందులు మనం బాగా చేసుకుందామని చెప్పి కట్టిస్తే ఈ రోజు కూడా చేసుకోలేకపోతున్నారు. మూర్ఖులా కాదా? ఈరోజు నేను ఎవరిని తిట్టేదానికైతే రాలేదు, ఎవరిని వేలెత్తి చూపించేదానికైతే రాలేదు. మనం చేయబోయే అభివృద్ధి గురించి మాట్లాడదాము, మనం చేయబోయే సంక్షేమం గురించి మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చాను ఈరోజు. నేను ఇంకా చాలా అభివృద్ధి గురించి పోదామా? సంక్షేమ పథకాల పైకి ఏమమ్మా రెడీయా? వినేదానికి 1 కాదు 2 కాదు చెప్పుకుంటే పోతే 3-4 రోజులు కాదు 10 రోజులైనా సరిపోదు. అన్ని ఉన్నాయి మన సంక్షేమ పథకాలు మన రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో. అవునా కదా? ఈ పాటికే మీరందరూ చూసింటారు. మొట్టమొదటిగా వస్తా మా అవ్వాతాతల దగ్గరకు వస్తా. రెడీయా? రెడీయా? ఏరి మా అవ్వాతాతలు కనిపించట్లేదే ఒక తెల్ల జుట్టు కూడా. ఏమన్నా పెన్షన్ వస్తుందా నీకు? ఏమన్నా పెన్షన్ వస్తుందా? చాలా మందికి ఒక అపోహ ఉంది, చిన్న అపోహ ఉంది. ఏమన్నా రేపు వస్తుందా మా పెన్షన్ మా ఇంటికి? ఏ విధంగా అయితే వాలంటీర్ వస్తాడా? మేము ఇంట్లో పడుకొని ఉంటే వస్తాడా? మేము మంచం పైన కూర్చొని ఉంటే వస్తాడా? చెప్తున్నా మీ అందరికీ ఈరోజు ఖచ్చితంగా ఏ విధంగా అయితే వాలంటీర్లు ఉన్నారో అదే విధంగా మీ పెన్షన్ మీ ఇంటికి తీసుకొస్తాడు. మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు, మీ వేలు ముద్ర వేసుకుంటాడు, మీకు ఇచ్చిపోతాడు. పెన్షన్ ఒకటి ఇచ్చేదే కాదు. ఏ పెన్షన్ అయితే 3000 ఉందో, 4000 చేశారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు గుర్తుందా 2019లో మైక్ దొరికినప్పుడల్లా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఏమన్నాడు? 3000 చేస్తున్నాడు. కానీ అదే పెన్షన్ ఎన్ని రోజులు పెట్టింది? 5 ఏళ్ళు పట్టింది. అవునా కదా? ఈ రోజు చెప్తున్నా మీ అందరికీ, రేపు పొద్దున రాగానే ఏ రోజైతే జూన్ 4 మన రిజల్ట్ వస్తుందో జూన్ 5 నుంచి 4000 రూపాయల పెన్షన్ మీకు వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2019లో గుర్తుందా మీ అందరికీ? మైక్ పట్టినట్టల్లా ఏం చెప్పినాడు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అన్నారా లేదా? ఎక్కడికి పోయిందయ్యా ప్రేమ? నా బీసీ, నా ఎస్టీ, నా బీసీ అంటే ఆప్తులు అనుకున్నా, ప్రేమిస్తున్నాడు అనుకున్నా. కానీ ఏమైంది? చివరికి ఏమైంది? రాజుకి మొండి చేయి చూపించాడు. అవునా కదా? ఏం చేసినాడు? కొత్త కోసి మారేసినాడు. అవునా కదా? ఎస్సీ లోన్లు ఏమైనాయి, ఎస్టీ లోన్లు ఏమైనాయి, బీసీ లోన్లు ఏమైనాయి, మా మైనారిటీ లోన్లు ఏమైనాయి. పేరుకి మాత్రం పరిమితమైన కార్పొరేషన్లు పెట్టాడు. ఎస్సీ కార్పొరేషన్ అన్నాడు, బీసీ కార్పొరేషన్ అన్నాడు, ఎస్టీ కార్పొరేషన్. అవునా కదా? ఎవరి కోసం పెట్టాడయ్యా? మొండి చేయి చూపించాడు తప్ప ₹1 నిదాయన్న కేటే ఇచ్చాడా? దానికి ₹1 ఇచ్చాడా? నేను ఈరోజు చెప్తున్నా మీ అందరికీ, మీ మీద ప్రేమతో, మీ అందరి ఇష్టంతో మన చంద్రన్న గారు రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఏ విధంగా అయితే 2014 నుంచి 19 వరకు ఉండను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లోన్లు వస్తాయి. బీసీ లోను, ఎస్సీ లోను, ఎస్టీ లోను ఏది విధంగా అదైతే ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇవి పక్కన పెడదామా? మీ దగ్గరకు వచ్చేదా? నా మిత్రులు, నా మహిళలు, నా చెల్లెలు, నా అక్కలు, నా అవ్వలు, నా అమ్మలు మీ దగ్గరకు వచ్చేదా? ఏమమ్మా మీ గురించి కూడా మాట్లాడతా ఉంది. మీకు కూడా చాలా మంది వచ్చారు నా దగ్గరికి. ఊరు తిరిగేటప్పుడు గ్రామం ఏం బా
ఎక్కడికి పోయినా తిరిగి వచ్చేది బుడ్డి కోసమే. మన బుడ్డి ప్రాబ్లం అంటే అవన్నీ మనకు వద్దులే కానీ చెప్తా చూడు రేపు పొద్దున. ఏమమ్మా చాలా మంది వచ్చారు, ఏ గ్రామం పోయినా ఏ పల్లెకి పోయినా చాలా మంది నా దగ్గరికి వచ్చారు. ఎవరు? ఒంటరి మహిళలు. ఏమన్నా మా దిక్కు లేదు, మనం చూసుకునేవాడు లేడు, మనల్ని ఆదుకునేవాడు లేడు, ఏ విధంగా సహాయం పడతావు మాకు అని చాలా మంది వస్తే నిజం చెప్తున్నా ఎంత బాధేసిందంటే. కానీ మన చంద్రన్న ముందు ఆలోచనతో మీ అందరినీ దృష్టి పెట్టుకొని 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ ఇంటికి నేరుగా 15,100 రూపాయలు ఇంటికి పెన్షన్ రూమ్లో వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా. నెలకి 15,100 అయితే సంవత్సరానికి ఎంత? 18,000. అవునా కదా? అవునన్నా. అదేవిధంగా మళ్ళా మీ దగ్గరికి అమ్మా రోజుసేపు మీ గురించి మాట్లాడతా, తర్వాత నా మిత్రుల దగ్గరికి వెళ్తా. అదేవిధంగా ఏమమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు దాకా నాకు కనిపిలా. क्या माँ कैसे हो? खाना खा के आया नहीं खाया? खाया? मेरे लिए खाना क्या पकाया घर में? चिकन बिरयानी, मटन बिरयानी, मटन चिकन पप्पू दाल क्या पकाया? चलो कुछ तो घर को आऊंगा, खा के जाऊंगा गाँव को. राइट पता मैं बंद के ఏమన్నా మళ్ళా మీ దగ్గరికి आपको भी सुनो, जरा कान खोल के सुनो. अभी చాలా దగ్గర చూస్తా ఉంటా మన అమ్మల్ని, అత్తల్ని, అక్కల్ని, చెల్లెల్ని అందరినీ ఇంట్లో పెట్టిపోతా అంటారు మన పెద్ద పెద్ద నా మిత్రులంతా. నేను ఒకటే చెప్తా మీకు, మా చెన్నన్న మీ గురించి ఆలోచించి ఈ జిల్లా వ్యాప్తంగా ఎంత దూరమైనా పో, 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ ఎక్కడికైనా పో, అత్తగారింటికి పో, పుట్టింటికి వెళ్ళు, ఎక్కడికైనా పో, స్వేచ్ఛతో ఇష్టంతో ఫ్రీగా పో, ఎంత దూరమైనా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏమా నచ్చిందా లేదా నీకు? ఏమా నచ్చిందా? क्या आप किधर तो जाते ही घर पे बैठते जाते ना, तो जाओ सुकून से जाओ, किधर भी जाओ, पूरा जिला के जहाँ से जाओ, किधर से जाओ, फ्री में जाओ. అదే విధంగా మళ్ళా వస్తా మీ దగ్గరికి. ఏమ్మా వంట చేస్తావా లేదు? ఇంట్లో వంట చేస్తారా? వంట చేస్తావా పెద్దమ్మా? నువ్వు వంట చేయని చేయకపోయి ప్రతి ఇంటికి ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పి ఈ సభాముఖం చేస్తున్నా. కానీ 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 నా సోదరులకి, నా మిత్రులకి, నా అన్నలకి, నా తమ్ముళ్ళకి కూడా చెప్తా, నన్ను తిట్టుకోవద్దని ఇప్పుడు చెప్పబోయే విషయంలో. ఏమమ్మా ఆ 3 సిలిండర్లకి ఎంత ఖర్చు అయితే అంత మాత్రం ఖచ్చితంగా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకోవాలి. ఎందుకో పిల్లలు ఒకటే కాదు, వస్తా దాని దగ్గరికి కూడా. నువ్వైతే రూపాయి కూడా పెడతావు, పిల్లల్ని చదివిస్తావు, పిల్లల్ని బయటికి పంపిస్తావు, పిల్లల్ని పెద్ద చేస్తావు, పిల్లలు పెళ్లి చేస్తావు. అవునా కదా? పిల్లలు పెళ్లి చేయాలి నువ్వేగా చేసేది. సో అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా రూపాయి కూడా పెట్టి రేపు నీ కూతురికి ఒక చిన్న గొలుసు కొని దంతు, లేదంటే నీ కొడుక్కి ఒక చిన్న చాక్లెట్ కొనిచ్చు, లేకపోతే నీ మొగుడికి ఒక బుడ్డి కూడా కొనియచ్చు. ఊపాలా? ఏం ఊపాలా? అదేవిధంగా మళ్ళా మీ దగ్గరికి మళ్ళా మీ దగ్గరికి 2019 గుర్తుందా? మైక్ పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అడుచుకుంటూ వచ్చాడు. ఏమని అరిచాడు? ఎంతమంది పిల్లలైనా కానీ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది కానీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అమ్మఒడిగా ఇస్తాం. అవునా లేదా? ఏం చేశాడు? కొత్త కోసి పడేది. అవునా కదా? నేను ఈరోజు చెప్తున్నా, రేపు రాబోయే ప్రభుత్వంలో జూన్ 5వ తేదీ తర్వాత ఖచ్చితంగా మీకు ఏ విధంగా అయితే అమ్మఒడి అన్నాడో ఆ విధంగా కాకుండా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళా ఎక్కడికి పోదాం నెక్స్ట్? क्या माँ हमारा साहब से बात करेंगे? वस्ता ना मुस्लिम स्टोर దగ్గరికి వస్తా, నా ముస్లిం మిత్రుల దగ్గరికి వస్తా. ఏమన్నా कैसे हो आप? कैसे चल रहे? अभी सुनो, कान खोल के सुनो. अभी ఏమయ్యా మీకు గుర్తుందా? దుల్హన్ పథకం గుర్తుందా? రంజాన్ తోఫా గుర్తుందా? ఎక్కడికి పోయినా ఇవన్నీ? ఎక్కడికి పోయినా చెప్పండి. ఏ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ ఇచ్చారా? లేదు, ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ కాదు, మీ పైన ప్రేమతో
ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకోవాలని చెప్పి, ఏ శుభకార్యమైనా ఏ పండుగైనా ప్రతి ఒక్కరి దాంట్లో నువ్వు ఉండాలని చెప్పి ఖచ్చితంగా మీ పండుగ ఏదైతే ఉందో అది ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నేను ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా రేపు మన రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ గెలిచేస్తున్నాయి. మీకు ఏ విధంగా అయితే రంజాన్ తోఫా వచ్చిందో, ఏ విధంగా అయితే దుల్హన్ బతుకు వచ్చిందో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆగండి 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 ఆగండి. దుల్హన్ పథకం ఎంత వచ్చేది మీకు? 50,000 వచ్చేది, అవునా కదా? ఈ రోజు చెప్తున్నా మీకు ఖచ్చితంగా 50,000ని ₹1,00,000 చేశారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏమన్నా రైతన్నా వచ్చావు? ఏమన్నా రైతన్నా ఉన్నావా లేదా? ఉన్నారా లేదా? నా రైతులు ఉన్నారా లేదా? నా రైతు మిత్రులు ఉన్నారా లేదా? ఏమన్నా మర్చిపోయారా? ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడుంటే అక్కడ మాకు దొరికితే చాలు ఏమన్నాడు? రైతే రాజు రైతే రాజు రైతే రాజు అన్నాడు లేదా? చివరికి ఏం చేశాడు? కోత 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 కోతి మారేసినాడు. ఏమయ్యా, ఎక్కడ పోయినా మీ పనిముట్లు, ఎక్కడ పోయినా మీ ట్రాక్టర్లు, ఎక్కడ పోయినా మీ టిల్లర్లు, ఎక్కడ పోయినా మీ మందు బుడ్డీలు. మందు బుడ్డ అంటే అది కాదన్నా స్ప్రే కొట్టేది, చెట్లకు స్ప్రే కొట్టేది ఆ బుడ్డీలు. ఎక్కడికి పోయినా మీ సబ్సిడీ వల్ల డ్రిప్ ఇరిగేషన్. నేను ఈరోజు చెప్తున్నా, ప్రతి రైతుకు చెప్తున్నా, ఏ విధంగా అయితే 14 నుంచి 19 వరకు ఉన్నాయో ఆ విధంగా రైతును ఆదుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా. చెప్పినా కదా డ్రిప్ అని. ఖచ్చితంగా డ్రిప్ కూడా వస్తుంది, ఖచ్చితంగా ట్రాక్టర్ వస్తుంది, ఖచ్చితంగా టిల్లర్ వస్తుంది, న్యాయమైన ఇత్తనాలు వస్తాయి, న్యాయమైన మందు కూడా వస్తుంది. అన్నా మళ్ళా ఆ మందు కాదు, పెదాలు తడుపుకుంటున్నాడు మందు అంటానే. తడుపుకోద్దు, నేను చెప్పేది చెట్ల మందు. మళ్ళా ఏంటంట? అప్పుడే మొదలు పెట్టినాడు, ఇది ఒక్కటి చేసాలి, ఇంకేదొద్దంట. రైట్, ముందుకు పోదాం. నువ్వు ఉన్నావు కదా గెలిపించేదానికి నన్ను, కానీ ముందుకు పోదాం. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని కాదు, రోజు కాదు, ప్రతి 10 రోజులు పడుతుంది సంక్షేమ పథకాలు షిఫ్ట్ అవుదామా అన్నా? నేను నెక్స్ట్ చెప్పేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాల్సిండేదే. ఖచ్చితంగా ఎవరికైతే సెంటు భూమో, 1/2 సెంటు, 1 ఎకరానో, 2 ఎకరాలో, 10 ఎకరాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాల్సిండేదే. వింటున్నారా లేదా? గట్టిగా వినాల్సిండేదే. ఫస్ట్ ఏం చెప్తానంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటున్నా, కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏందా చట్టం? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. విన్నారా లేదా? దానికంటే ముందు ఒకటి చెప్తా. ఏమయ్యా, ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నువ్వే బా ఎర్ర షర్టు, పింక్ షర్టు, చెక్ షర్టు, బ్లూ షర్టు ఏం చదువుకున్నారు? ఇంటరా? ఆపేసినావా? చదువుతున్నావా? అయిపోయింది. నిరుద్యోగవా? నాలాగనా? పని లేకున్నావా? 19 నుంచి అడుగుతున్నావా ఉద్యోగం ఇయ్యని? నాలాగనే, అవునా కదా? 19లో అడిగాను, 18లో అడిగాను, ఒక ఉద్యోగం ఇప్పండి అయ్యా అన్న. ఏమి ఇబ్బంది పడద్దు. చంద్రన్న నీలాగా నాలాగా ఆలోచించాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి రేపు పొద్దున ₹3,000 పెన్షన్ వస్తుంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ వినండి, నాకైతే చెందదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరందరూ ఓట్లేసి గెలిపిపోతున్నారు కాబట్టి, నాకు ఉద్యోగం ఇప్పిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకైతే నిరుద్యోగం చెందదు. మీకు నా పైన నమ్మకం, నాకు మీ పైన నమ్మకం, మీకు నా పైన ప్రేమ, నాకు మీ పైన ప్రేమ. ఈ బంధం ఈనాటిది కాదు, ఆనాటిది కాదు, తరతరాలది, అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి బాటలో ఈ ఊరు నడచాలంటే ఎవరికి ఓటేస్తారు? సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిండేదే. వస్తా మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వస్తా. విన్నారా లేదా? చట్టం గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమని విన్నారు? బాగుందా యాక్ట్? నిన్ను కాపాడడానికి వచ్చాడా? గుర్తుందా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? తెలుసా తెలీదా? ఒక కొత్త చట్టం వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ప్రతి రైతు ఆలోచించాల్సిండేదే, ప్రతి ఒక్కరు సెంటి భూమి ఉన్నా ఆలోచించాల్సిండేదే. ఈ కొత్త చట్టము ఎటువంటిదంటే ఆల్రెడీ మొదలు పెట్టినాడు. సర్వే పేరుతో గ్రామం తిరుగుతున్నాడు. మనలో చిచ్చు పెడుతున్నాడు. రేపు పొద్దున నువ్వు కొట్టుకుంటావు, నా భూమిని, అవునా కదా? నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు సర్వే వచ్చాడు. రేపు పొద్దున నీ పాస్బుక్ తీసుకుంటాడు, ఆఫీసులో పెట్టుకుంటాడు. ఎల్లుండి ఏం చేస్తాడు?
ఏ విధంగా అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడో ఆ విధంగా నీ భూమి కూడా తాకట్టు పెట్టి రూపాయి డబ్బు తెచ్చుకొని బుడ్డి కోసం వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోతండి. ఇది మాత్రం సత్యం సత్యం సత్యం. అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాల్సిందే. ఎవరికైతే భూమి ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలా. ఇంకోటి కూడా చెప్తాడు, నా ప్రజలు నా పైన ప్రేమతో వాళ్ళ భూములు నాకు తీసుకొచ్చి ఇచ్చారు, సో మీకేం ఇబ్బంది లేదు, మీ ఇయ్యచ్చు లోన్ దానిపైన అని. తస్మాత్ జాగ్రత్త అన్నా, మర్చిపోతండి. ఖచ్చితంగా రేపు మన భూములు మనకు ఉండవు, వేరే వాళ్ళు తీసుకున్నా మనం ఏం చేయలేము. కోర్టును ఆదరించినా నీకు న్యాయం జరగదు. పొరపాటును కానీ రేపు పొద్దున మనం వైకాపా ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించామనుకో, తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఆలోచించండి. అభివృద్ధి బాటలో నడచాలంటే సైకిల్ గుర్తు కోటేసి గెలిపియాలి మీరంతా. ఈ రోజు చెప్తున్నా, ఈ సభాముఖంగా మీ అందరికి చెప్తున్నా, ఖచ్చితంగా రేపు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి సహాయం కావాలన్నా దయచేసి స్వేచ్ఛతో నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఖచ్చితంగా అడుగులో అడిగేసి మీకు ఏదో ఒక విధంగా సహాయపడతా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా రేపు పొద్దున మన ప్రభుత్వం రాగానే హాస్పిటల్ కాలనీలో రోంత ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు కానీ మనకు వీలైతే మాత్రం రేపు కానీ ఒక ఆలోచన చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వీలైనంత వరకు ఇల్లులు శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంతటితో ముగిస్తాము. మర్చిపోతండి, మే 13న మనకి ఎన్నికలు వస్తున్నాయి. మీరు కానీ మీ భావితరాల భవిష్యత్తు కానీ బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదేందో తెలుసా మీ అందరికీ? ఏందిది డమ్మీ ఈవీఎం నిజం అనుకున్నారు, డమ్మీది చేపించుకొని వచ్చా. మర్చిపోతండి, నా నంబర్ ఎంత, మన నంబర్ ఎంత మర్చిపోకుండా. ఒకటో నంబర్ పక్కన నా పేరు ఉంది, నా పేరు పక్కన నా ఫోటో ఉంది, ఫోటో పక్కన సైకిల్ గుర్తుంది, సైకిల్ గుర్తున పక్కన బటన్ ఉంది, ఆ బటన్ ఎత్తి దయచేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఈ ఊరునే కాదు, ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలు నడిపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మైకి పట్టుకుంటే అదే మాటలాగవు, చేష్టలాగవు, ఖచ్చితంగా పోతానే ఉంటాయి. మర్చిపోకండి, మనకి ఇంకో ఓటు కూడా ఉంది. దురదృష్టం శాతం మా అన్న లేడు, కానీ ఆయన అల్ల లాంటి వాడే అంబికా లక్ష్మీనారాయణ ఉన్నాడు ఎంపీగా. ఖచ్చితంగా మీరందరూ ఓట్లేసి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు పైన ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ మరొక్కసారి సెలవు తీసుకుంటాం. माँ घर जाएंगे, खाना खाएंगे, कुछ तो लगाओ। राइट, पैसा